సో ఫ్రెండ్స్, నాకైతే ఇక్కడ భుజం అయితే పనిచేస్తూ నొప్పి అయితే వచ్చింది. మనం ఏదైనా పని చేసినప్పుడు ఎక్కువగా నొప్పి అయితే వస్తుంది. దానికోసం ఏంటంటే నేను పొట్టు అయితే వేపిస్తున్నాను. ఇది కానీ తగ్గిందంటే మీరు కూడా ట్రై చేయొచ్చు. విన్నారు కదా, మా బావకైతే చెయ్యి అయితే నొప్పి వస్తుంది. అది కూడా లోపలైతే నొప్పి వస్తుందండి, నరం ఏదో పట్టేసినట్టు. ఇంకా అందుకని అయితే వాళ్ళ పెదనాన్న కాడికైతే వచ్చాడు. వాళ్ళ పెదనాన్న అయితే పట్టేస్తూ ఉంటాడు. చాలామంది అడిగితే ఇలా నొప్పి వచ్చినప్పుడు, బెనికినప్పుడు, ఏమైనా చిన్న నొప్పులు వస్తే వాళ్ళ పెదనాన్న అయితే పొట్టేస్తాడు. అందుకోసం అయితే పొట్టేపించుకోవడానికి అయితే వచ్చారు. ఇదైతే ఈ చెట్టు ఆకైతే తీసుకొని పొట్టేస్తారండి. చెట్టు అయితే పేరైతే తెలియదండి, చెట్టు పేరైతే చెప్పలేదు, అందుకని ఆకైతే చూపిస్తున్నాము. అలాగే పువ్వులు కూడా ఇలా అయితే ఆకైతే తీసుకొని ఇలా అయితే నూరుకోవాలండి మెత్తగా. ఇప్పుడు చూపిస్తున్నారు కదా, అలాగైతే నూరుకోవాలి. వీడియోలో ఎట్ట నూరుకోవాలి చెప్పేది నాన్న, చెప్పు ఎట్ట నూరాలి. ఇదో ఇది నీరు కొన్ను చెప్తారు నువ్వు సొన్నగా కాకుండా నాకుగా చెప్పేది. సొన్నం ఇది వచ్చేసి నీరు సొన్నం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి నీరు సొన్నం. ఒకాకులు వేసుకుంటారు కదా, ఆ నీరు సొన్నం ఆకు సొన్నం కలిపినప్పుడు బాగా మెత్తగా అయితే నలుపుకోవాలి దాంతో, రాయితో. ఇవి వచ్చేసి నాటుకోడి గుడ్లు. మనకి ఈరోజు లేదా నిన్న పెట్టినట్టయితే కావాలి. ఎక్కువ రోజులు అనేటైతే మనకి బాగుండవు కాబట్టి, ఈ వాతావరణం కూల్గా ఉంది కాబట్టి 2-3 రోజులైనా పర్వాలేదు. మనకి దీంట్లో కలిపేదానికి బెల్లం, మన తినే బెల్లమే ఇది. కదా, ఇలా అయితే నూరుకోవాలండి. ఫస్ట్ అయితే ఆకు నూరిన తర్వాత సున్నం అయితే వేశారు కదా, నీరు సున్నం. అదైతే నీరు సున్నం ఖచ్చితంగా తెచ్చుకోవాలండి, అంగట్లో కాకుండా. అప్పటికప్పుడే ఫ్రెష్ గా చేస్తుంటారు, అమ్ముతుంటారు. అవైతే తెచ్చుకొని
బాగా అది నూరుకున్న తర్వాత కొంచెం బెల్లం అయితే వేసుకోవాలండి. బెల్లం వేసుకుంటే ఆకు అనేది జిగురు వచ్చేస్తుంది. తర్వాత నాటుగుడ్లు అయితే వేసుకోవాలి. ముందు రోజు పెట్టినవి కానీ అప్పటికప్పుడు పెట్టినవి అయినా వేసుకుంటే ఆ పట్టు అనేది బాగా పనిచేస్తుందండి. దానికోసం నాటుగుడ్లే వేసుకోవాలి, అంగట్లో ఇవన్నీ కాదు. ఇంకా బ్యాండేజ్, దూది అయితే తీసుకోవాలి. వాటి కోసం అయితే ఇక్కడ పొట్టు అనేది పోయడానికి ఫస్ట్ లోపల ఎక్కడ నొప్పు కొద్దిగా సాదేసి ఇలా అయితే పొట్టు అయితే వేస్తారండి. మామూలుగా మనకి లోపల నొప్పి ఉంటే పైనే సాదేసి వేస్తారు. ఇది వచ్చేసి బెనికిన లేకపోతే నరం ఏదైనా పట్టేసినా అలాంటి వాటికైతే పనికొస్తుందండి. విరిగితే మటుకు ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళి అయితే చూపించుకోవాలి. ఇట్లాంటి మందులు అయితే పడవు, నాటు వైద్యము. విరిగితే అయితే ఖచ్చితంగా హాస్పిటల్లో అయితే చూపించుకోవాలి. ఇలా చేయడం వల్ల కొన్నిటికైతే బెనిఫిట్స్ అండి. అంటే నాటు గుడ్డి మనమేం ఇంట్లోయే కదా నాటు వైద్యం అంటే, మనమేం బయట ఎక్కడి నుంచి తెచ్చుకోబడలేదు, మనకి ఇంట్లో దొరికాయి కాబట్టి ఇవి చాలా మంచిదండి వేసుకోవడం వల్ల కూడా. ఇలా సాదిన తర్వాత పట్టు వేసి నీట్గా అయితే కట్టేస్తాడు. ఇంకా మా మామయ్య అయితే చాలా మందికి అయితే వేస్తున్నాడు. ఇంకా మామయ్య వేస్తే గబానే తగ్గిపోద్ది. కొంచెం హస్తవాజు అని కూడా అంటారు, చెయ్యి హస్తవాజు అని కూడా. ఇంకా మా మామయ్య చేత కూడా అయితే చాలా మంది అయితే వేపించుకుంటారు. ఇలా పొట్టు అయితే బాగా వేస్తారండి. ఫస్ట్ పైన అయితే పొట్టు అయితే అనేది నూరినారు కదా, ఆ నూరిన ఆకు అయితే తీసుకొని పైన వేసుకోవాలి. ఇంకా ఇక్కడ దూది ఉంటుంది కదా, కాటన్ అయితే తెచ్చున్నాడు ముందుగానే. ఈ కాటన్ అయితే తీసేసుకొని ఇంకా దూది అయితే వేసేసుకోవాలి. లోపల ఏడో లోపల వస్తుంది, గట్టిగా లాగామంటే ఏడవ లోపల వస్తుంది. ఈ సైడ్ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఈ కట్టినప్పుడు 2-3 డేస్ అయితే ఉండాలండి. అంటే చెయ్యి అయితే ఊరికే కదపకుండా 2-3 డేస్ అయితే ఉండాలి. ఇది ఉంచుకోవడం వల్ల పట్టు అనేది లోపల వరకు పట్టి మనకి బెనుకుడు అదన్నీ తగ్గించేస్తుంది. ఖచ్చితంగా ముందుగానే సాదాం కాబట్టి దానికి ఇప్పుడు కట్టు అనేది కట్టితే కరెక్ట్ గా సెట్ అయిపోతుందండి. మనము ఇంకా పైనంతా దూదైతే వేసుకోవాలి. ఇలాగా దూది వేసుకొని బ్యాండేజ్ అయితే చుట్టేసుకోవాలి. ఇలా 3 డేస్ అయితే ఉంచుకోవాలండి. మనకి పట్టు వేసిన రోజు కాకుండా పక్క రోజు అయితే కొంచెం టైట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఆకు అనేది బిగుసుకొని కొద్దిగా ఉంటుంది కాబట్టి దానికోసము కట్టు కూడా టైట్ అయినట్టు అనిపిస్తుంది. అప్పుడు కొద్దిగా లూజ్ చేసుకోండి, లేకపోతే బ్లడ్ సర్క్యులేషన్ సరిగా జరగదు కాబట్టి కొంచెం లూజ్ చేసుకోవాలి. మరీ టైట్ అనిపిస్తే కొంచెం నువ్వుల నూనె కూడా వేసుకొని అయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది ఇంకా ఇలా అయితే కట్టేస్తున్నారండి. ఇదైతే తగ్గుతుందో తగ్గదో అని అయితే అనుమానం అవసరం లేదండి. మేము తగ్గి చూసిన తర్వాతే మీకైతే ఇప్పుడు చూపిస్తున్నాను వీడియో అనేది, లేకపోతే డిలీట్ అయినా చేసేద్దును. ఇది సక్సెస్ అయింది కాబట్టి, మా బావకైతే తగ్గింది కాబట్టి మీకైతే చూపిస్తున్నాను. ఇప్పుడే ఫస్ట్ టైం అయితే కాదండి మా బావ అయితే వేసుకోవడము. ఇది రెండోసారి. కాలు కూడా ఒకసారి బెనికితే కట్టాడు. అయితే 2 డేస్ కలా తగ్గిపోయింది. మనకి తగ్గడానికి ఆకు అనేది చాలా బాగా పనిచేస్తుందండి. అందుకోసం అయితే ఖచ్చితంగా చెప్తున్నాను. మనకి చాలా దగ్గరలో దొరికేదే ఈ ఆకు అయితే. అందుకోసము ఈ ఆకు పేరు కూడా చెప్పండి, ఎందుకంటే మనకి కట్టేటప్పుడు ఆకు అనేది పేరు చెప్పకూడదంట. అందుకని ఆకు పేరు చెప్పలేదు, ఊరికే చూపించాము. ఈ ఆకు అయితే తీసుకొని అయితే కట్టేశాడు. మా మామయ్య చేత కూడా చెప్పించాను. దేనికి పనికి వస్తుంది ఆ కట్టు? మామయ్యతో అయితే నీట్ గా చెప్పిద్దాం అనుకున్నాను, బట్ సరిగా చెప్పలేదు, వెళ్ళిపోయాడు. ఇంక ఇలా అయితే 3 డేస్ అయితే ఉంచుకోవాలి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.